హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నెయ్యి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. నేను ఆల్రెడీ 15 డేస్ నిండండి ఈ పాలు మరబెడతాం కదా, దాని మీద మేగడైతే తీసుకొని ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. చూడండి, దాన్ని ఒక గిన్నెలో తీసుకొని స్టవ్ మీద కొంచెం వేడి చేసుకోవాలి దాన్ని. అంటే అది మేగడ తీసుకున్నాం కదా, వాటర్ అయ్యేంత వరకు చూడండి, బాగా వాటర్ అయ్యేంత వరకు వేడి చేసుకోవాలి. దీంట్లోన ఇది కొంచెం గోరువెచ్చగా ఉంటుండగానే కొద్దిగా పెరుగు తోడేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత చూడండి, నేనైతే మిక్సీ పెట్టుకుంటున్నాను. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత అదైతే వెన్న అయితే వస్తుందండి. కొంచెం చల్లగా ఉన్నప్పుడే మిక్సీ పట్టాలి, వేడైపోయినాక వెన్న అయితే రాదు. చూడండి, వెన్న ఎలా అయితే వచ్చిందో, ఈ వెన్న అనేది కొంచెం ఫస్ట్ టైం కదా, వన్ టైం వాటర్లో తీసుకోండి, పర్వాలేదు, అదేం కరిగిపోదు. దీన్ని నేను ఇంతకుముందు కొంచెం తీసుకున్నాను, అది ఇది కలిపి మరగబెట్టుకుంటున్నాను స్టవ్ మీద పెట్టేసి. చూడండి ఎలా అయితే మరుగుతుందో, కొంచెం హైలో పెట్టి మరగపెట్టడం వల్ల మొత్తం అంతా కళాయి చుట్టువైపులంతా అంటుతుంది. అందుకన్నా స్పూన్తో నేనైతే తీసుకుంటున్నాను. చూడండి నెయ్యి ఎలా అయితే వచ్చిందో. నేనైతే దీన్ని ఒక బాటిల్లో వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. నచ్చితే ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది నెయ్యి. వేస్టేజ్ ఏమైతే అంత రాదు. నచ్చితే లైక్ చేయండి. నా స్టైల్లో అయితే ఇలా చేస్తాను, మీరు కూడా ట్రై చేయండి. షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.